ప్రస్తుత పరిస్థితిలో అసలు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఎందుకు ఇంత కలహం రావాల్సి వచ్చింది? ఒకటి చాలా క్లారిటీగా మాట్లాడుకోవాల్సి వస్తే జాగృతి టీఆర్ఎస్ పార్టీకో ఇంకొక పార్టీకో అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు మాత్రం ఉన్నది. తెలంగాణ జాగృతి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆత్మను పట్టుకొని, ఇక్కడ ఆత్మగౌరవాన్ని ఎత్తి పట్టుకొని, ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడాలని నిలబడినటువంటి సంస్థ. తర్వాత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా ఒక స్వతంత్రమైనటువంటి సంస్థగా జాగృతి సంస్థ పనిచేసింది. తర్వాత కవితక్క కూడా ఒక స్వతంత్రంగానే జాగృతిని నడిపించినారు. ఇది ప్రజల బలమైనటువంటి ఆకాంక్షలను ఎత్తిపట్టుకొని ముందుకు సాగినటువంటి సంస్థ. ఇది క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత రాష్ట్ర సమితిలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఈ కవితక్క ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఇక మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత తన సొంత సంస్థ, తను నిర్మించినటువంటి సంస్థ, తర్వాత ఇక్కడ ప్రజల ఆకాంక్షలతో నిర్మితమైనటువంటి బలమైన సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ ఎందుకోసం తీసుకొచ్చుకున్నాము, తెలంగాణ బలమైన ఆకాంక్ష ఉన్న రోజుల్లో జాగృతి ఏ రకమైనటువంటి పాత్ర పోషించింది, ఆ పాత్ర పోషించిన సందర్భం లోపల ఇవాళకు ఉన్న పరిణామాలను ఒకసారి చూసుకున్నప్పుడు ఆ బలమైనటువంటి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరబడలేదు, అమరుల ఆకాంక్షలు నెరవేరబడలేదు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరబడలేదు అనేటటువంటి అభిప్రాయం మెజారిటీగా వస్తున్న సందర్భం లోపల ఏ ఉద్దేశంతోనైతే జాగృతి సంస్థ నిర్మితమైందో అదే ఉద్దేశంతో మళ్ళీ జాగృతి సంస్థ ఆ బలమైనటువంటి ఆకాంక్షలు తీసుకొని ముందుకెళ్ళడం కోసం పునర్నిర్మాణంలో పునరంకితమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇది క్లియర్. ఓకే. అయితే ఒకప్పుడు కన్న కొడుకులా కన్న బిడ్డలా చూసుకున్న రాజీవ్ సాగర్ ఇప్పుడు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ జాగృతిగా మార్చిండని ఒక వాదన. ఇక్కడ వ్యక్తులుగా మీరు ఎవరి పేరు ఎత్తినా, లేదంటే వ్యక్తులుగా మేము ఇక్కడ ఈ రకంగా వ్యవహరించామని చెప్పినా నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వ్యవస్థలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంశంలో వచ్చినప్పుడు, ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎక్కడైతే ఏ ఉద్దేశం అయితే నెరవేరబడాలో ఆ ఉద్దేశం కోసం పనిచేయాలి. ఏ ఉద్దేశంతో ఆ సంస్థ ఉన్నది, ఆ సంస్థ అధినేత ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎవరికి ప్రయోజనం చేయాలనుకున్నారు అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ చాలా క్లియర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2006లో కవితక్క వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆమె అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ. దాంట్లో ఏ రకమైన అనుమానం ఎవరికి లేదు. తెలంగాణ సమాజం అంతా ఈ విషయాలు గమనిస్తూ ఉన్నది. తెలంగాణలో జాగృతి స్థాపించినప్పుడు కూడా కొంతమందికి ఇష్టం లేదు, కానీ ఇష్టం ఉన్నా లేకున్నా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం జాగృతి సంస్థ స్థాపించబడలేదు. అదొక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ. అది ఏర్పాటు చేసిన కవితక్కకు తెలుసు దాని గొప్పతనం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అది ఏ గమ్యాన్ని ముద్దాడాలనుకున్నది స్థాపించిన వ్యవస్థాపకురాలకు తెలుసు. ఈ స్థాపించిన వ్యవస్థాపకురాలుగా ఉన్నటువంటి కవితక్కతో పాటుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రంగాల్లో, అనేక విభాగాలు, అనేక మంది కలిసి వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు, కొన్ని శక్తులు ఉంటాయి, కలిసి పనిచేస్తారు. కానీ పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగతమైన ఆలోచనలకు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసము ఆలోచించేటటువంటి వ్యక్తుల పట్ల ఈ సంస్థ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇది గొప్ప లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ కదా, దాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుంది. వీళ్ళేమో ఇక మీరు చెప్పిన పేరు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, వ్యక్తిగత ప్రాపకం, వ్యక్తిగత ప్రయోజనం, లేదంటే మాకు ఒక గుర్తింపు, ఇటువంటివి ఆశపడ్డారు. అయినా తప్పులేదు, ఒక కష్టపడ్డప్పుడు ఎవరైనా గుర్తింపును కోరుకుంటాం, తప్పులేదు. ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ తమను కాపాడాలని కోరుకుంటాం. కానీ ఆ సంస్థను కూల్చేయాలని కానీ, ఆ సంస్థలో ఉన్నటువంటి నిర్మించినటువంటి వ్యక్తిని తినేయాలనేంత దుర్బుద్ధి కలిగి ఉండడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తికి ఎప్పుడు కూడా అన్యాయం జరగలేదు కదా? ఎస్, 100%. మీలాంటి వాళ్ళు కాదు, ఈ సమాజం తెలుసు, ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ చెప్తుంటే మేము వింటున్నాము, కథలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి లబ్ధి పొందినారు, ఏ రకమైన సహకారం పొందినారు, ఎవరి ద్వారా ఎట్లా ప్రయోజనం పొందినారు, ఇవాళ అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి గుర్తింపు వచ్చింది, వాళ్ళు ఎట్లా నిలబడ్డారని చెప్తున్నారు. అయినా నేను నా సమయాన్ని ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించో, స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించిన వాళ్ళ గురించో నేను వెచ్చించదలుచుకోలేదు. చాలా క్లియర్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఈ వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ, ఈ సంస్థ గొప్ప లక్ష్యం కలిగినటువంటి సంస్థ, జాగృతి సంస్థ. దీని నిర్మాణం ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో, గొప్ప ఆశయంతో కవితక్క నిర్మించినారు. ఈ గొప్ప ఆశయంతో నిర్మితమైనటువంటి ఈ సంస్థ
ముందుకే సాగుతుంది తప్ప వెనకడుగు వేయదు. ఒకరిద్దరు బయటికి వెళ్ళినారనో, లేకపోతే ఇంకెవరో బయటికి వెళ్ళి ఆరోపణలు చేసినారనో, లేదంటే స్వార్థపర శక్తులు చేరి కుట్రలు చేసి ఆ కుట్రల ద్వారా దీన్ని మొత్తం సంస్థని నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళు ఆశలు ఫలించకపోవడం వల్ల మళ్ళీ బయటికి వెళ్ళి మొరగడం లాంటివో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి పక్కకు పెట్టి మళ్ళీ వెళ్ళాల్సిన గమ్యం వైపు ముందుకు సాగడం తప్ప వెనకడుగు వేసేది లేదు, వెనక్కి ఆలోచించే అవకాశమే లేదు. అయితే కుట్రలు చేస్తే సంస్థ నిర్వీర్యమయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా మరి? ఒక సందర్భంలో మీరు ఏ రకంగానైనా చూడండి, ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు కొంతమంది జీవితాలు మనం చూద్దాం, కొంతమంది చరిత్రను సృష్టించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా కొన్ని చూద్దాం. ఉదాహరణకు మన స్థాయి కాదు కానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఒక గొప్ప నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని అనుకుందామా, ఆత్మగౌరవాన్ని అనుకుందామా, తెలుగు సంబంధించింది జాతీయ స్థాయిలో ఎత్తిపట్టినవాడు. కానీ కొంతమంది ఏమంటారు దాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం అందామా, స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చి ఆయన శక్తిని, ఆయనకున్నటువంటి ఏమంటారు దాన్ని క్యాలిబర్ని, ఆయనకున్న ఇమేజ్ని, ఆయనకున్న ప్రతిష్టను భంగం కలిగించడానికి ప్రయత్నం చేయలేదా? తాను కూడా ఒక సందర్భంలో ఆ వ్యక్తుల వైపు నిలబడే క్రమం లోపల తన స్థాయిని తగ్గించుకునేటటువంటి ప్రమాదం అక్కడ జరగలేదా? మనం చూసాం కదా. అట్లా కొంతమంది చేస్తుంటారు. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నప్పుడు అది ఒక ప్రజా సంఘం కానివ్వండి, ఒక సంస్థ కానివ్వండి, ఒక పార్టీ కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా ఈ సమాజానికి ఉపయోగపడడం కోసం నిర్మితమైనటువంటి ఏదైనా ఒక సంస్థ అనుకుందాం. అక్కడ ఇట్లాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమనేది కదా మనం కోరుకునేది. ఇట్లా అప్రమత్తంగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి, వాస్తవాలు తెలుసుకోండి, వాళ్ళ పట్ల ఎప్పుడు ఒక రకమైన కన్నేసి ఉంచమనే కదా చెప్పేది. మనుషుల స్వభావం ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళకి చేసే యాటిట్యూడ్ మాట తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకరోజు ఒక సందర్భమో కాదు కదా, కొన్ని సందర్భాల్లో ముందుకు పోతున్నప్పుడు వాడి ఆలోచన ఎట్లా ఉంది, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడు మనుషుల పట్ల ఎట్లా ఉంటున్నాడు, వాడి ఆలోచనలు మెరుగైన సమాజం కోసం ఉన్నాయా, లేదంటే సమాజం నీ వెనక్కి నడిపించేటట్టుగా ఉన్నాయా, లేకపోతే అక్కడ తను చేరిన సందర్భం లోపల ఆయన ఏం కోరి ఇక్కడికి వచ్చినాడు, ఏం ఆకాంక్షలు ఆయన ఏమంటారు వాళ్ళ నిజమైనటువంటి ఉద్యమకారుల పట్ల కానీ, నిజమైనటువంటి పనిచేసే వాళ్ళ పట్ల కానీ ఆయన ఓర్వలేని తరం ఎట్లా ఉంది, ఇట్లాంటి వాటిని పట్టించుకోవాలి కదా. అదే